మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని అత్యున్నత నామానికి మహిమ కలుగునుగాక. మరి ప్రతిదినము ఒక చక్కని వాతావరణంతో దేవుని సన్నిధితో మీ ముందుకు రావడానికి దేవుడు చూపుతున్న కృప కొలది మీ ముందుకు రావడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఈ దినం కూడా మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప మేలు, దీవెన కలగాలని మీ అందరి కొరకు ప్రార్థన చేయబోతున్నాను. నిజంగా పాట పాడినట్లుగా మోషే ప్రార్థించిన వెంటనే దేవుడు ఆకాశము నుండి మన్నను కురిపించాడు, ఇశ్రాయేలీయుల ఆకలిని తీర్చాడు. అదేవిధంగా యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్య చంద్రులను ఆపాడు. ఎవరి వలనైనా సాధ్యమా? ఒక్కసారి ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. అసాధ్యమైన కార్యాలను ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యపరచగలిగే దేవుడు మన యందున్నాడు, మన పక్షానున్నాడు. కాబట్టి ఏ విషయంలో కూడా మనము అధైర్యపడొద్దు, ఏ విషయంలో కూడా మనము దిగులు పడనక్కర్లేదు, టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనములతో మనం దేవుని చెంతకు చేరినప్పుడు మన సమస్తం ఆయన చూసుకుంటాడు, దేవుడే కార్యాలు చేస్తాడు. కాబట్టి మీ అందరి కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను. తలలు వంచుతారా? ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న యేసయ్య, మీ యొక్క బంగారు పాదాలకు వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మరొక దినం మాకు ఇచ్చారు, నీకు స్తోత్రాలు అయ్యా. ప్రతి దినము ఒక కుటుంబముగా, ఒక సహవాసముగా ఉదయకాల సమయముననే నీ సన్నిధిలో చేరుటకు మీరు చూపుతున్న కృపను బట్టి స్తోత్రాలయ్యా. నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నందుకు నేను ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాను. నీ బిడ్డలు ఎంతగానో మేలులు పొందుకుంటున్నారని మీ నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాము ప్రభా. ప్రార్థన ఎంత గొప్పదో, దినదినము ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారి జీవితంలో మీరు జరిగిస్తున్న కార్యాలను బట్టి వందనాలు. నీ ప్రార్థన యొక్క గొప్పతనమును నీ బిడలకు తెలియచేస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. ఈరోజున ఎవరైతే ప్రభనైనా నీ యొక్క సహాయము కొరకు అర్థిస్తున్నారో, నీ వైపు చూస్తున్నారో ప్రతి ఒక్కరికి మీ సహాయమును అనుగ్రహించండి, చేయి పట్టి నడిపించండి, అద్దరికి మీరు చేర్చండి దేవా. ప్రతి కష్టము నుండి, భారము నుండి విడుదలను దయచేసి వారి పనిలో మీరుండి ముందుకు నడిపించమని, గొప్ప కార్యాలు చేయమని మనసారా కోరుతూ, ఈ వారంలో ఎవరైతే ఎగ్జామ్స్ రాయబోతున్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రభా, వారందరికీ మీరు తోడున్నాడు, వారిలో ఉన్న భయాన్ని తొలగించండి. ప్రతి దినము కూడా నీ బిడల కొరకు ప్రార్థన చేయడానికి కృప చూపుతున్నావయ్యా. ఈ ప్రార్థనల ద్వారా నీ బిడల్లో గొప్ప ధైర్యమునివ్వండి, చదువు మీద ఆసక్తిని దయచేయండి. చక్కగా చదువులో కూడా వారు సమయాన్ని గడపడానికి, నాయన చదివిన అన్ని చక్కగా జ్ఞాపకం ఉండడానికి చక్కని మెమరీ పవర్ని మీరు దయచేయండి. మరి స్కూల్ స్టార్ట్ అయ్యి ఉన్నాయి. మరి బిడలు ప్రభ, చంటి బిడ్డలందరూ స్కూల్స్కి వెళ్తుంటుండగా వారికి నీవే తోడై ఉండి చక్కని జ్ఞానముతో, నీ ఆశీర్వాదాలతో, నాయనా తెలివితో మీరు నింపి నడిపించమని మనసారా కోరుతూ ఉన్నాము. ప్రతి ఉదయకాల సమయంలో చక్కని వాతావరణం మాకు ఇస్తున్నారయ్యా. ప్రతి ఉదయమునని నీ సన్నిధిని చేరి నిన్ను ఆరాధించగలిగే చక్కని వాతావరణమును మాకు ఇస్తున్నారు, మీకు స్తోత్రాలు. బలపరచువాడ నీకు వందనాలు. నీ వైపే చూస్తున్నాము తండ్రి. మీ నుండి సహాయం మేము పొందుకోవాలని నీ సన్నిధిలో అర్థిస్తున్నాము. నీ బిడల పక్షాన వేడుకుంటున్నానయ్యా. కార్యం చేయండి, కృప చూపించండి. ఈ దిన దీవెనలు మాకు అందరికీ మీరు దయచేసి నీ కృప చొప్పున ముందుకు నడిపించమని, ఇంకా ఏకాంగులు ఎవరైతే ఉన్నారో ప్రభా అయా, ఏకాంగులను సంసారులుగా మీరు చేయండి అయ్యా. గర్భము లేని వారికి నాయన గర్భాన్ని మీరు తెరవండి దేవా. ఏ రోజున ఎవరి జీవితంలో మీరు కార్యం చేయబోతున్నారో తెలియదు, కానీ నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని, నీ సాక్షులుగా నిలబెట్టుకోమని మనసారా కోరుతూ ఉన్నాను. కార్యం చేయవడ నీకు స్తోత్రాలు. ప్రతి కన్నీటి నుండి, ప్రతి బాధ నుండి, ప్రతి అప్పుల సమస్య నుండి విడుదలను దయచేయండి. గొప్ప కార్యాలు చేయమని నీ బిడ్డలందరినీ నీ చేతికి మరొక్కసారి అప్పగిస్తూ ఈ దిన దీవెనలతో మమ్మల్ని ముందుకు నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామమున స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఇంకా అనేకులకు తెలియచేయండి, యొక్క ప్రార్థనని షేర్ చేయండి, తద్వారా వారి జీవితంలో మేలు పొందుకుంటారు. ఈ దినమంతా దేవుడు మీకు తోడై ఉండి నడిపించును గాక. హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెస్ యూ.